కూర్చో చాలా చక్కగా చదువుతుంది, చాలా కామం. ఇంట్లో మన తల్లిదండ్రులు చక్కగా నేర్పించడం వల్ల ఈ బాగా చదివి అలవాటు వచ్చిందేమో అనిపిస్తుంది. కానీ మనం చెప్పిన విషయాన్ని ఏం రాయమన్నా క్షణాల్లో రాస్తుంది. నేర్చుకొని చెప్పాలంటే క్షణాల్లో సెకండ్ ప్రైజ్ లక్ష. కాబట్టి గట్టిగా ఒకసారి అభినందనలు తెలుపుతూ వర్షానికి వీడు ఎక్సలెంట్ వీడు ఇంట్లో చదవతాడు అనేదానికి ఖచ్చితమైనటువంటి ఉదాహరణ. బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఏది కూడా మన పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలతో కూడా మీరు కంపేర్ చేసుకోండి. బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్. కాబట్టి మరొకసారి కంగ్రాచులేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ వచ్చి టీ భార్గవి. వెరీ గుడ్. ఎక్సలెంట్ హ్యాండ్ రైటింగ్. ఒక శుభ్రతకి ఒక ఎంత నీట్ గా వస్తుందా అంటే రాసేది కూడా నీట్ గా వస్తుంది. కాబట్టి ఎంత సైలెంట్ గా ఉంది, ఏ గొడవలు ఏ నాటకాలు కాబట్టి పాఠశాల భాగవతి కళాకార చదువు గట్టిగా థర్డ్ క్లాస్ ఫస్ట్ టీ కృప. థర్డ్ క్లాస్ టీ కృప. మీ చేతి ద్వారా ఇవ్వండి. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. ఇదే విధంగా చదివించగలిగితే అభిమానమైనటువంటి స్థాయి మంచి పాపం. జీ భరత్ కుమార్. క్వాలిటీ మా ఏరా అంటే వాడికి రాలేదురా అంటే వాడు ఆ రోజు ఏదో ఒక ఖచ్చితంగా వచ్చేయాలి. వాడికి 10 సార్లన్నా తిరిగి వాడు నేర్చుకునేసి కరెక్ట్ చేసి వెళ్తాడు. వాడి దగ్గర అదొక గుణము, ఎక్సలెంట్ గుణము. కాబట్టి వాడికి కరతాల పనులు బాగానే చదువుతుంది, కూడా బాగా చదువుతుంది. కాకపోతే 1-2 మార్కులు మిస్ అయింది కాబట్టి ఆ బాబు కావాలని ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ ఫస్ట్ పి మనోజ్.
చేయాలన్నా ఏ వర్క్కి తలలో 4 గంటలు కొన్ని తలలో 4 అంటే గంటలు పిల్లవాడు బ్రహ్మాండంగా విడుదల క్లాస్ పట్టాలి వినిపించలేదు ఈ మధ్య సెకండ్ ఏ గణేష్ మ్యాథ్స్లో బ్రహ్మాండంగా పెట్టింది. మ్యాథ్స్ వల్ల వాడు మార్క్స్ వచ్చినాయి కదా మ్యాథ్స్ వల్ల ఓకేనా క్లాస్ పట్టాలి గణేష్ వెరీ గుడ్. ఇక్కడ చేయండి కదా ఇక్కడ చేయి క్లాస్ జడ్జి అవునా? క్లాస్ పట్టాలి ఫోర్త్ జోగేంద్ర దేవేంద్ర సార్ సార్ ఎవరితో ఫోటో ఇవ్వండి సార్ రానన్నా వచ్చింది చాలా తక్కువ నెలలైనా చాలా చాలా మంది క్లాస్ పట్టాలన్నా భార్గవి వాళ్ళ ఒక్క నిమిషము భార్గవితో పాటు రావాలి సార్ రానా అది ఏం ప్రాణమో ప్రాణం అంతా పంచ ప్రాణాల ఎంతకి ఫోటో తీసుకో ఇట్లా పట్టు ఇట్లా పట్టు తెచ్చుకోవాలా ఓకేనా ఇప్పుడు ప్రైజెస్ వచ్చినటువంటి వాళ్ళే కాదమ్మా అందరూ బాగా చదువుతున్నారు కాదడం లేదు. కాకపోతే 1-2 మార్కుల్లో ఎవరికైతే హైయెస్ట్ వచ్చిందో వాళ్ళకే ఇచ్చారు. అర్థమవుతుందా? మిగతా వాళ్ళు ఏ మాత్రము నిరాశ తీసుకోవడానికి కాదండి. మీరు కూడా బ్రహ్మాండ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళే కాదు, మీరు కూడా బ్రహ్మాండంగా రాశారు. బ్రహ్మాండమైనటువంటి మార్కులు 1-2 మార్కులు. ఇప్పుడు మ్యాథ్స్లో కాస్త ఒక 2 మార్కులు ఎక్స్ట్రా రావడం, ఇప్పుడు కూడా ఇంగ్లీష్లో ఒక 2 మార్కులు ఎక్స్ట్రా రావడం వల్ల కాస్త అటు ఇటు అయిందే కానీ ఇంకా బ్రహ్మాండంగా ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్ అన్ని క్లాసుల్లో కూడా చదివేటటువంటి వాళ్ళు ఉంటారు. ప్రైజ్ రాలేదు మనం చదవలేదేమో అనుకోవద్దండి. మిగతా వాళ్ళకు సద్య ఉంది, మళ్ళీ వచ్చి బేబీ షణ్ముఖి ఉంది, బీకేజీ ఉంది, ప్రతి ఒక్కరు ఉన్నారు. నయనాని సెకండ్ క్లాస్ లో, బాలాజీ ఫస్ట్ క్లాస్ లో అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు. కాకపోతే ఒక్కొక్క మార్క్ వల్ల ఇంకా అందరికీ ఇస్తే కాబట్టి ఆ మార్కులు బేస్ చేసి ఇవ్వడం అనేది ఉద్దేశం. దాని తర్వాత మన రాము సార్ అందరూ క్లాస్ స్కూల్ టీచర్స్ ఉండి 5th వాళ్ళతో ఫోటో తీసుకునేద్దాం సార్. మన పిల్లలతో ఒక ఫోటో తీసుకుందాము, పేరెంట్స్ ఒక ఫోటో తీసుకొని వాళ్ళకి కొంచెం ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చి మీకు ఇష్టమైంది ఏది, మీకు ఇష్టమైందా బిర్యానీ కదా డాన్స్ అయినా బిర్యానీ ఓకే ఫస్ట్ గురవి సార్ పేరెంట్స్ వచ్చింటే ఫోటో తీసుకోండి. ఎవరైనా పేరెంట్స్ వచ్చి ఉంటారు కదా తీసుకోండి. ఎవరు వెళ్ళకూడదు, ఎవరు బయటకు వెళ్ళకూడదు. మన పిల్లలు 5 నిమిషాల బ్రేక్ వదిలేస్తాం. మన పిల్లలు ఎవరు బయటకు వెళ్ళకూడదు.